కేతన్పల్లి మున్సిపాలిటీకి సంబంధించి ఇంకా ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. చాలా కాలానికి, చాలా సంవత్సరాలకి అటు పోలీసులకి, ఇటు సింగరేణి అధికారులకి రూల్స్ గుర్తుకొచ్చినాయి. రీసెంట్లీ బొమ్మ గౌడ్ ఇల్లట ఆక్యుపై చేసుకుంటాట, స్థలమాట, జాగైందట. ఇవి అసలు ఎట్లా తెలుస్తున్నాయో మొన్న బింగి శివకిరణ్ అంటే ఏదైతే కాంగ్రెస్ విభేదించి వేరే పార్టీలకు పోయి కౌన్సిలర్ పోటీ చేసిండు. బొమ్మ గౌడ్ బీఆర్ఎస్ నుంచి టికెట్ తీసుకుని పోటీ చేసి గెలిచిండు. ఆయనకు మంచి పేరుంది, బస్తీవాసులంతా గెలిపించారు. మరి సింగరేణి అధికారులు కానీ వీళ్ళు కానీ అంటే ఇట్లా అధికారంలో ఉన్న వాళ్ళు ఇట్లా చెప్పితే టక్కన చేసేయడమేనా? యూనిఫామ్ సర్వీసెస్ వాళ్ళకు బుద్ధి ఉండాలి కొద్దిగా. ఎందుకంటే అటు ఇటు అయితే మళ్ళీ పోయేది వీళ్ళ డ్యూటీసే కదా. మంత్రి ఇప్పుడు కాపాడతారేమో, ఎంపీ గారు ఇప్పుడు కాపాడతారేమో, ఎమ్మెల్యే గారు కాపాడతారేమో, నెక్స్ట్ ఇంకోళ్ళు చేంజ్ అయితే ఏంటి పరిస్థితి? అంటే వాళ్ళు వచ్చి ఖచ్చితంగా మళ్ళీ మీ మీద కోపం పెంచుకొని మళ్ళీ ఇవ్వాలన్నా? వీళ్ళకి ఎవరు సలహాలు ఇస్తున్నారో లోకల్ కాంగ్రెస్ నాయకులకు అసలు ఏమైందో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి ఒక లాగ్ ఇదైపోయింది. నిజంగా ప్రజలు తిరగబడే రోజు వస్తుంది. ఇట్లా ఒత్తిడి చేయొద్దు. మీరు కావాలంటే బేరాలు ఆడుకోండి, చేర్పించుకొని ఇదోటి చేయండి. ఉన్న ఆడవాళ్ళని ఏడిపించడం, ఇప్పటికే కౌన్సిల్లో మహిళలంతా ఏడిస్తే ఇప్పుడు బయట కూడా ఆడవాళ్ళు ఏడిపించాలా? ఇంత అధ్వానంగా ఉంటుందా? లోకల్ నాయకులు ఇప్పటికైనా తెలుసుకోవాలి. వాళ్ళు ఎంపీ ఎమ్మెల్యేస్ ఈడ కాకపోతే ఇంకొకటి చేసుకుంటారు. కానీ స్థానిక నాయకులు ఇక్కడనే ఉండాలి, ఇక్కడనే బతకాలి, ఇక్కడే సేవలు చేసుకోవాలి. మీరు సేవలు ఎలాగో చేయరు అర్థమైపోయింది. కాంగ్రెస్ పార్టీ అంటేనే సేవలు చేయడం మర్చిపోయింది. సరే మీరు గెలిచిన తర్వాత 2.5 ఏళ్లలో సేవ చేసినరా? ఈ 2 ఏళ్లలో సేవ చేసినరా? అంతకుముందు 10 ఏళ్లలో సేవ చేసినరా? ఒక ప్రజాహిత కార్యక్రమం ఉండదు, ఒక ప్రజల కోసం సంబంధించిన కార్యక్రమం ఉండదు. జయంతులు వర్ధంతులు తప్ప. కోపానికి వస్తేనేమో కోపానికి వచ్చినట్టు చెప్పండి. పబ్లిక్ ఇంత వేధిస్తారా? పబ్లిక్ని ఇంత అధ్వానంగా ఉంటుందా? అంటే ప్రజాస్వామ్యం లేదా? ఏమన్నంటే బాలకసుమన్ పోయింది కదా జైలుకి, అయిపోయింది కదా, అది అయిపోయింది, అధ్యాయం ముగిసిపోయింది. రాళ్ళు వేసిండు, దెబ్బలు తాకినాయి, అది అయిపోయింది, పోయిండు. ఎవరు వేసిండు తర్వాత ముచ్చట. అదే పట్టుకొని లోకలను వేధించడం అది ఎంతవరకు కరెక్ట్ మీరే ఆలోచించుకోండి.